సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫైనల్లీ ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ రిటర్న్ పైన మనకి మళ్ళొకసారి కొన్ని సాలిడ్ రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో మనం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు క్రిస్మస్ పండుగ. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ వెరీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయ చూడండి, మీ అందరికీ కూడా తెలుసు, అంటే రీసెంట్లీ వచ్చిన స్మాక్ డౌన్ ఆల్రెడీ ఒక రికార్డెడ్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే మన క్రిస్మస్ పండుగ కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన సూపర్ స్టార్స్ కి ఒక వారం లీవ్ ఇచ్చింది. సో అందుకనే ముందే ఈ స్మాక్ డౌన్ గారు ముందే టేప్ చేసినారు. సో రికార్డెడ్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే చూడండి, అంటే షో ఆల్రెడీ రికార్డెడ్ ఉండే అండ్ ఆల్రెడీ చాలా వీడియోస్ సోషల్ మీడియాలో వచ్చినాయి. చాలా వీడియోస్ వైరల్ అయినాయి. బట్ అయినా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.01 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, అంటే ఆల్రెడీ రికార్డెడ్ స్మాక్ డౌన్, బట్ అయినా 2 మిలియన్ ప్లస్ వచ్చింది, 2.01 మిలియన్ వచ్చింది. అండ్ అంత ముందు స్మాక్ డౌన్ తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్ కి 2.15 మిలియన్ వచ్చింది. సో కొంచెం తక్కువ వచ్చింది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక రికార్డెడ్ స్మాక్ డౌన్ కి 2 మిలియన్ ప్లస్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే షో ముందే రికార్డెడ్ ఉన్నా సరే, అంటే ముందే చాలా వీడియోస్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అయినా సరే ఫ్యాన్స్ కంపల్సరీ చూస్తారు. ఎందుకంటే లైవ్ అంటే అది రికార్డెడ్ అయినా సరే, బట్ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు ఏంటంటే సెగ్మెంట్స్ కొంచెం క్లియర్గా మనకి అర్థమవుతాయి. అండ్ బ్యాక్ స్టేజ్ మొత్తం క్లియర్గా మనకి మ్యాటర్ అర్థమవుతుంది. సో అందుకని చాలా మంది చూసినారు. సో అందుకని రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి 2.01 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో అంటే మన రోమన్ రేన్స్ కి ఒక సింగిల్ అంటే సపరేట్ గా అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఇచ్చేసింది. అండ్ మన స్మాక్ డౌన్ బ్రాండ్ కి సపరేట్ గా అంటే ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఇచ్చింది. అండ్ రా బ్రాండ్ కి ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే టైటిల్ మొత్తం సపరేట్ చేసి అనమాట. అంటే ఇప్పుడు రా అని స్మాక్ డౌన్ అంటే రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అండ్ మన రా ఉమెన్స్ ఛాంపియన్, లేదంటే మన స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ అంటే రా అండ్ స్మాక్ డౌన్ అంటే బ్రాండ్ పేరు రావద్దు అనమాట. అంటే ఏదైనా టైటిల్ స్టార్ట్ అయితే టైటిల్ పేరు చెప్పే ముందు అంటే ఒక బ్రాండ్ పేరు రావద్దు. అండ్ ఒకవేళ బ్రాండ్ మధ్యలో వస్తే మాత్రం లైక్ ఇప్పుడు రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఉండే కదా ఇంతకుముందు. సో ఇప్పుడు రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ అండ్ మన స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఉన్నప్పుడు ఏమైందంటే మీద కూడా తెలుసు, అంటే డ్రాఫ్ట్ జరిగినప్పుడు ఏమవుతుండే అంటే వాళ్ళ టైటిల్స్ ఎక్స్చేంజ్ చేస్తుండే. సో చాలా చీప్గా చాలా గలీజ్గా కనిపిస్తుండే అనమాట వాళ్ళ టైటిల్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు. అంటే గెలిచి సంపాదించి వేరే అండ్ ఎక్స్చేంజ్ చేయడం అంటే ఎక్స్చేంజ్ చేస్తే కొంచెం చీప్గా కనిపిస్తుండే. సో అందుకే మా డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది అంటే అసలు ఈ రా అండ్ స్మాక్ డౌన్ అని పేరే రావద్దు అనమాట టైటిల్స్ పైన. సో అందుకని వాళ్ళు ఏం చేసినారు అంటే టైటిల్స్ పేరే మార్చి పడేసినారు. లైక్ ఇప్పుడు మన రాలో ఏమో మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అని ఉంది. అండ్ మన స్మాక్ డౌన్లో ఏమో మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అని ఉంది. అండ్ ఇప్పుడు మన రోమన్ రేన్స్ టైటిల్ ఏమో అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. అండ్ మన సెత్ రాలిన్స్ ఉన్న టైటిల్ ఏమో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. ఓకే, సో కానీ ఈ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఇంకా స్ప్లిట్ కాలేదు కదా. సో దీనిపైన మనకి మళ్ళొకసారి ఒక రూమర్ వచ్చింది అనమాట. సో ఈ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇప్పుడు ఈ రసల్ మేనియా కంటే ముందు మేబీ రాయల్ రమల్ కంటే ముందు కావచ్చు, లేదంటే రాయల్ రమల్ తర్వాత కావచ్చు, లేదంటే రసల్ మేనియా వారికి కావచ్చు. బట్ ఈ రసల్ మేనియా లోపు అంటే రసల్ మేనియా వారికి కంపల్సరీ ఈ టైటిల్స్ స్ప్లిట్ అయిపోతాయంట. అంటే స్ప్లిట్ అంటే ఇప్పుడు రా బ్రాండ్ కోసం సపరేట్గా ట్యాగ్ టీమ్ టైటిల్స్ వచ్చేస్తాయి అండ్ స్మాక్ డౌన్ బ్రాండ్ కోసం సపరేట్గా ట్యాగ్ టీమ్ టైటిల్స్ వచ్చేస్తాయి. కానీ అలా పేరు స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని మాత్రం అస్సలు ఉండదు అనమాట. ఎందుకంటే ఆ పేరు అంటే ఒక బ్రాండ్ పేరు వచ్చినప్పుడు అంటే డ్రాఫ్ట్ జరిగినప్పుడు సూపర్ స్టార్ షేకప్ జరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు ఈసారి ఏమైతే అంటే ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ సపరేట్ అయినప్పుడు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని కొంచెం ఈ టైప్లో పేరు వస్తుంది అనమాట. అండ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో అంటే బ్యాక్ స్టేజ్ న్యూ టైటిల్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంట్రొడ్యూస్ చేస్తలేరు. సో ఇప్పుడు ఫ్రెష్ వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం అయితే రసల్ మేనియా కంటే ముందు అంటే మేబీ అంత మంచిగా ఉంటే రాయల్ రంబల్ కంటే ముందు కావచ్చు, లేదంటే రాయల్ రంబల్ తర్వాత లేదంటే రసల్ మేనియా వారికి కంపల్సరీ ఈ టైటిల్స్ అనేది స్ప్లిట్ అయిపోతాయంట. అండ్ రా బ్రాండ్ సపరేట్
ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ స్మాక్ డౌన్ బ్రాండ్లు సపరేట్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ చాలా తొందరలోనే వచ్చేస్తాయని మనకి ఇలాంటి ఒక ఫ్రెష్ రూమర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. గైస్ చూడండి, మీరు ఒకటి గమనించినారు అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్ లో అంటే మన ఏజే స్టైల్స్ కొంచెం డార్క్ థీమ్ లో మొత్తం డార్క్ లైట్ ఉండే అండ్ మొత్తం బ్లాక్ బట్టలు వచ్చినారు మన ఏజే స్టైల్స్. కానీ ఏజే స్టైల్స్ ఇంకా హీల్ టర్న్ చేయలేదు, అంటే హీల్ సూపర్ స్టార్ లా కనిపిస్తున్నారు కానీ ఇంకా ప్రాపర్ హీల్ టర్న్ కాలేదు. ఎందుకంటే ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారు అంటే నేను ముందు ఉండే అంటే ఎలినైట్ నా ప్లేస్లో వచ్చి ఫైట్ చేసినాడు, సో అసలు నాకు అధికారం అంటే నాకు ఛాన్స్ దొరకాలి, రోమన్ రీన్స్ నేను ఫైట్ చేస్తా అని ఒక టైప్లో ఏజే స్టైల్స్ అంటే రాంగ్ మాట్లాడతలేదు, ఏజే స్టైల్స్ ఎక్కడో కొంచెం కరెక్టే మాట్లాడుతున్నారు. సో అందుకనే ప్రెసెంట్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే మన ఏజే స్టైల్స్ కొంచెం అన్యాయం జరిగింది, సో అందుకని ఏజే స్టైల్స్ కొంచెం సీరియస్గా అయిపోయినారని కొంచెం మనకి ఈ టైప్లో క్యారెక్టర్ చూపిస్తున్నారు. కానీ అంత మంచిగా ఉంటే చాలా తొందరలోనే హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చు, అంటే కొంచెం హీల్ లా కనిపిస్తున్నారు కానీ ఇంకా ప్రాపర్ హీల్ టర్న్ కాలేదు. సో అంత మంచిగా ఉంటే హీల్ టర్న్ జరగచ్చు అంట చాలా తొందరలోనే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ వేర్ కోడీ రోడ్స్ గురించి. గాయస్ మీకు తెలుసా అంటే కోడీ రోడ్స్ రీసెంట్లీ ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారంట మన డబ్ల్యూడబ్ల్యూఈతో. అంటే ఆల్రెడీ వచ్చి ఎక్కువ టైం ఏం కాలేదు, బట్ అంతలోనే ఒక న్యూ కాంట్రాక్ట్ బి సైన్ చేసినారు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తారంటే ఏదైనా సూపర్ స్టార్ది కాంట్రాక్ట్ అయిపోయే ముందే ఒక 4-5 months ముందే ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తారనమాట. సో మన కోడీ రోడ్స్ ఐ థింక్ ఇప్పుడు ఈ నెక్స్ట్ రెసల్మేనియా వస్తే ఒక 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. సో దానికంటే ముందే కాంట్రాక్ట్ సైన్ చేసినారంటే నాకు తెలిసి ఇంతకుముందు 2 years కాంట్రాక్ట్ సైన్ చేసినట్టు ఉన్నారు మన కోడీ రోడ్స్. అండ్ ఇప్పుడు అంటే ఒక 4-5 months ముందే ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారంటే దీని అర్థం ఏంటంటే ఇంకొక 2 years అనుకోండి. సో టోటల్ ఒక 3 years కన్ఫర్మ్ అనుకోవచ్చు మనం. సో ఒక 3 years వరకు ఇంకా మన కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూలోనే కనిపిస్తారు. సో ఇది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి న్యూసే, బట్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసం ఈ వీడియోలో లాస్ట్లో కొంచెం చిన్న బ్యాడ్ న్యూస్ బి ఉంటుంది. సో అందుకని లాస్ట్లో కంపల్సరీ చూడండి. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన కైరన్ క్రాస్ది ఒక బ్యాక్ స్టేజ్ అంటే ఒక ప్రోమో టైప్ వచ్చిందనమాట. అంటే ఆ ప్రోమోలో మన కైరన్ క్రాస్తో పాటు మనకి అంటే బ్యాక్ అంటే ఆ ప్రోమోలో మనకి మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ అంటే మనకి ఏఓపీది లైట్గా షాడో మనకి కనిపించింది. సో నేను మీ ముందే స్మాక్ డౌన్ హైలైట్స్లో చెప్పినాను. సో అంత మంచిగా ఉంటే మన కైరన్ క్రాస్తో పాటు మన ఏఓపీ కనిపిస్తారు. అంటే చూడండి ఇప్పుడు కైరన్ క్రాస్ ఫ్యాక్షన్లో మనకి మన ఏఓపీ అంటే ఆథర్స్ ఆఫ్ పెయిన్ మనకి కైరన్ క్రాస్తో కనిపిస్తారు. అండ్ అంతేకాదు మీరు ఒకటి గమనించినారా అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో కైరన్ క్రాస్ ఏమని చెప్పినారంటే నేను డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినప్పుడు నేను ది బ్లడ్ లైన్ ముందు టైమర్ పెట్టేసినాను అండ్ ది బ్లడ్ లైన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంటే ది బ్లడ్ లైన్లో మొత్తం బ్రేకప్ అయిపోయింది, అంటే జేవుస్ వెళ్ళిపోయాడు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. అండ్ నేను సిన్స్కి నాకమురాతో ఫైట్ చేశాను, సిన్స్కి నాకమురాది క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. అంటే నేను ఎవరెవరితో నేను ఫైట్ చేస్తున్నాను ఇక అలా మొత్తం టైం అలా క్యారెక్టర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే ఒక టైప్లో కైరన్ క్రాస్ ఏమంటున్నారు అంటే కైరన్ క్రాస్ వల్ల చాలా చేంజెస్ వచ్చినాయి డబ్ల్యూడబ్ల్యూలో అని మన కైరన్ క్రాస్ చెప్తున్నారు. అండ్ ఒక న్యూ ఫ్యాక్షన్ నిజంగా చాలా జబర్దస్త్ కనిపిస్తుందంట. అండ్ అంతేకాదు ఆథర్స్ ఆఫ్ పెయిన్ అంటే గుర్తొచ్చింది మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము అంటే మన కొత్త సంవత్సరంలో కాబోయే ఫస్ట్ స్మాక్ డౌన్లో అంటే మన న్యూ ఇయర్ రెవల్యూషన్ స్మాక్ డౌన్ పేరు ఇచ్చినారు కదా. సో ఫస్ట్ స్మాక్ డౌన్ అంటే మన కొత్త సంవత్సరంలో కాబోయే ఫస్ట్ స్మాక్ డౌన్లోనే మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ రిటర్న్ చేయొచ్చు అంట. ఎస్ గైస్ ఇది ఒక మంచి న్యూస్. సో ఆథర్స్ ఆఫ్ పెయిన్ అంటే మన ఏకేమన్ రేజర్ మనకి మన న్యూ ఇయర్ రెవల్యూషన్ స్మాక్ డౌన్ అంటే మన కొత్త సంవత్సరంలో కాబోయే ఫస్ట్ స్మాక్ డౌన్లో మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ రిటర్న్ చేస్తారు. అండ్ కైరన్ క్రాస్తో మనకి కనిపిస్తారు. సో మన కైరన్ క్రాస్ది ఒక జబర్దస్త్ ఫ్యాక్షన్ మనకి చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో రిటర్న్స్ అయితే చాలా మంచి రిటర్న్ జరుగుతున్నాయి, బట్ ఇంకో రిటర్న్ కోసం మనం చాలా వెయిట్ చేయాలి. అండ్ రిటర్న్ ఇంకెవరిదో కాదు మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ది. ఎందుకంటే మన షార్లెట్ ఫ్లేర్ రీసెంట్లీ అంటే ఇంజర్డ్ అయిపోయింది కదా. సో మన షార్లెట్ ఫ్లేర్ సర్జరీ గురించి మాట్లాడితే ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే జనవరి మేబీ ఫస్ట్ వీక్లో సర్జరీ జరగచ్చు అంట మన షార్లెట్ ఫ్లేర్ది. అండ్ రికవరీ టైం గురించి మాట్లాడితే మినిమం 7 నుంచి 8 months అంటే 9 months అంటున్నారు. బట్ మన సూపర్ స్టార్ ఒక్కోసారి 6 months రికవర్ అయిపోతారు. సో మీరు కన్ఫామ్గా 6 months అనుకోవచ్చు. సో మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఒక 6-7 monthsలో రికవర్ అయ్యి మనకి మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది. అండ్ ఇది ఎక్కడనో మన సూపర్ స్టార్ కోసం అంటే ఇప్పుడు ఎవరెవరు ఈ టైంలో అంటే రెసల్మేనియా సీజన్లో ఇప్పుడు ఎవరెవరు ఇంజర్డ్ అయిపోతారో వాళ్ళ కోసం నిజంగా చాలా బ్యాడ్ అనమాట. ఎందుకంటే రెసల్మేనియా అంటే మన సూపర్ స్టార్స్ కోసం చాలా పెద్ద పండుగ. సో అలాంటి షోకి వాళ్ళు మిస్ చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా చాలా బాధలు ఉంటారు. సో ఇది షార్లెట్ ఫ్లేర్ కోసం వచ్చిన బ్యాడ్ న్యూసే. బట్ ఏం చేద్దాం అంటే అనుకోకుండా దెబ్బ తాకినంటే నీలో అంటే ఇంజురీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు సర్జరీ నెక్స్ట్ మంత్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఒక 6 నుంచి 7 months వరకు మనకి మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ మన డబ్ల్యూడబ్ల్యూలో
కనిపించదు. ఓకే, సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన రాయల్ రంబల్ న్యూ పోస్టర్ గురించి. అండ్ బాస్ చూడండి, ఇంతకుముందు ఇలాంటి పోస్టర్ వచ్చిండే, బట్ ఈ పోస్టర్ ఒక టైంలో మీరు అనుకోవచ్చు ఒక అప్డేటెడ్ పోస్టర్ అని. ఎందుకంటే దీంట్లో డ్రూ మ్యాకింటైర్ ఉన్నారంటే ఇంతకుముందు పోస్టర్లో డ్రూ మ్యాకింటైర్ లేకుండే, సో ఆ టైం చాలా ఎక్కిచ్చినారనమాట మన డ్రూ మ్యాకింటైర్. బట్ ఈసారి పోస్టర్లో మన డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు. అండ్ మీరు కొంచెం క్లియర్గా చూస్తే మీకు మన సీఎం పంక్ మీకు కనిపిస్తారు. సో ఈ పోస్టర్ నిజం చెప్పాలంటే అంత నచ్చలేదు అన్నమాట చాలా మంది ఫ్యాన్స్. అసలు ఏం అర్థమైతే అసలు ఈ పోస్టర్లో అసలు ఏ సూపర్ స్టార్స్ అంటే ఎవరెవరు ఉన్నారో సరిగ్గా ఎవరికి ఏం అర్థమైతే లేదు. సో ఫ్యాన్స్కి ఎవరికి అంత నచ్చలేదు ఈ రాయల్ రంబల్ది పోస్టర్. సో మీకు ఈ రాయల్ రంబల్ పోస్టర్ నచ్చిందా నచ్చలేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మీ ఎందుకు తెలుసు, నేను మీ అందరికి ముందే చాలా వీడియోస్లో చూడండి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందని నేను మీద ముందే చాలా వీడియోస్ చెప్పినాను. బట్ ఈ కొడియో స్టోరీ వల్ల, అంటే నేను కొడియో స్టోరీ పైన సపరేట్గా వీడియో చేస్తాను చెప్పినాను, బట్ మీకు నా వాయిస్తోనే అర్థమవుతుంది అనుకుంటా. నేను ఇంకా రికవర్ కాలేదు ఈసారి, ఎందుకో ఏమో గొంతులో పెయిన్ చాలా ఎక్కువైపోయింది అండ్ జ్వరం అసలు తగ్గుతలేదు. బట్ నేను గ్యాప్ వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను, స్పెషల్లీ మీకోసం చేస్తున్నాను అనుకోండి. సో మెయిన్ ఏంటంటే మా కొడియో స్టోరీ వల్ల కోడి వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. స్టిల్ కోడి వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెస్ల్ మేనియాలో జరుగుతుంది అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, కాదని అంటలేను. బట్ రీసెంట్లీ ఏమైందంటే మన ఈసారి ఎలిమినేషన్ చేంబర్ అంటే రాయల్ రంబల్ తర్వాత నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు, ఎలిమినేషన్ చేంబర్. అండ్ ఎలిమినేషన్ చేంబర్ ఈసారి ఆస్ట్రేలియాలో జరగబోతుంది. అండ్ అందుకని ఆస్ట్రేలియా గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అండ్ అక్కడ ఉన్న గవర్నమెంట్ అంటే ఎవరెవరు అంటే ఈవెంట్కి ఇప్పుడు మొత్తం మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ద రాక్కి తీసుకురానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూతో డిమాండ్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ జరగబోతుంది అండ్ ఆ ఈవెంట్లో పెద్ద సూపర్ స్టార్ లైక్ ద రాక్ ఉంటే మంచిగా ఉంటాయని అంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్ డిమాండ్ అనమాట. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఏమంటున్నారంటే మన ద రాక్ వస్తే మంచిగా ఉంటారని. ఇంతకుముందు వాళ్ళు ఒక న్యూస్లో వాళ్ళు చెప్పినారు ద రాక్ వస్తారని. అండ్ ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో క్లియర్లీ చెప్పాలంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్లో ద రాక్ వస్తేనే మంచిగా ఉంటాయని ఇలాంటి టాక్ వస్తుంది అన్నమాట. మనకి ఆస్ట్రేలియా నుంచి ఇలాంటి టాక్ వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే చూడండి, నేను మీ అందరికీ మొన్ననే ఒక అప్డేట్ వీడియో చాలా క్లియర్లో ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పినా కదా. అండ్ ఆ గుడ్ రూమర్ ఏంటంటే రోమన్ రైన్స్ ఈసారి రెస్ల్ మేనియాలో టైటిల్ ఓడిపోరు. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే 2024ది రాయల్ రంబల్ కాదు, 2025 రాయల్ రంబల్లో మేబీ రోమన్ రైన్స్ ఓడిపోతారు అనమాట. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మొత్తం అంటే 2024 సంవత్సరం మొత్తం రోమన్ రైన్స్ టైటిల్ ఓడిపోరు. అండ్ ఒకవేళ కోడి రోడ్స్ రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తే మాత్రము అది కోడి రోడ్స్ మళ్ళీ ఒకసారి ఓడిపోతే అది మంచిది కాదు. అంటే కోడి రోడ్స్ కెరీర్ కోసం అది మంచిది కాదని నేను మీ అందరికీ ముందే ఒక వీడియో మొన్న చెప్పినాను. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందా అంటే మనకి ముందే స్పాయిలర్స్ వచ్చినాయి కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం కన్ఫ్యూజ్ చేయని ట్రై చేస్తుంది అనుకుంటా. మేబీ ఏం చెప్పలేము. అండ్ ఎలిమినేషన్ చేంబర్ ద రాక్ వస్తారు అనుకుంటా. అండ్ ద రాక్ వచ్చి ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో ఫైట్ ఇస్తారు అనుకుంటా. అండ్ ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టారే రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేస్తాడు అనుకుంటా. మేమేం చెప్పలేము కదా, అంటే ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. అంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ ఏమో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేస్తాడు. అండ్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్ ఏమో అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేస్తాడని ఇలాంటి రూమర్స్ ఉండే కదా. నేను మీ ముందే ఇలాంటి రూమర్స్ షేర్ చేసిన మీ గుర్తుండొచ్చు. సో ఇప్పుడు మేబీ అదే రూమర్ నిజమవుతుంది అనుకుంటా. అండ్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ మేబీ సీఎం పంక్ గెలిచి అంటే మన సీఎం పంక్ గెలిచి మన సెత్ రాలెన్స్ ఛాలెంజ్ చేస్తారు అనుకుంటా. అండ్ మన ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో మేబీ ద రాక్ గెలిచి ఛాలెంజ్ చేస్తారు అనుకుంటా రోమన్ రైన్స్కి. అంటే ఎలిమినేషన్ చేంబర్లోనే మన కోడి రోడ్స్ గెలిచి అంటే మన రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేయొచ్చు. అంటే కానీ ఏమైనా కావచ్చు కదా. సో అందుకనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయండి. ఒక టైంలో మీరు అనుకోవచ్చు అంటే ఇలాంటి రూమర్స్ వల్లనే ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తున్నాయని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ద రాక్ వస్తుందని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మన రోమన్ రైన్స్ ఈసారి రెస్ల్ మేనియాలో ఓడిపోరంట. సో చాలా పెద్ద కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏదున్నా లేకున్నా మనకి చాలా తొందరలోనే దీనిపైన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే బాస్ ఇప్పుడు రెస్ల్ మేనియా చాలా క్లోజ్ వచ్చింది. సో అందుకని ఇప్పుడు మనకి చాలా తొందరలోనే చాలా ఆన్సర్స్ అంటే చాలా క్వశ్చన్స్కి మనకి
ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, సో మనం కొంచెం వెయిట్ చేద్దాము. బట్ నేను మీ అందరూ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, రూమర్స్ అయితే కోడీ వర్సెస్ రోమన్ రేన్స్ అనే ఎక్కువ వస్తున్నాయి. అండ్ రోమన్ వర్సెస్ ద రాక్ బి మ్యాచ్ అంటే ఇలాంటి రూమర్ బి ఉంది, బట్ కోడీ అనే రూమర్ బి వస్తుంది. అబద్ధం చెప్పాను. అండ్ కోడీ చూడండి, కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అని రూమర్స్ వస్తాయి. రాక్ అనే మ్యాచ్ అంటే ఈ రూమర్ కొంచెం తగ్గిండే, బట్ ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏదున్నా ఇది లేకుండా నేను మీకు చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము రీసెంట్లీ బ్యాక్ స్టేజ్ జరిగిన మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ సెగ్మెంట్ గురించి. ఎందుకంటే నేను మందికి స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి చెప్పేసినాను. అంటే ఈ సెగ్మెంట్ చాలా మంది ఫ్యాన్స్కి నచ్చలేదు. అంటే నిక్ ఆల్డిస్ ఇన్సల్ట్ చేసినారు రోమన్ రేన్స్ది. అండ్ అంటే న్యూ జనరల్ మేనేజర్ అది ట్రైబల్ చీఫ్ది ఇన్సల్ట్ చేయడం ఏందని చాలా మంది ఫ్యాన్స్కి నచ్చలేదు. సో ఇప్పుడు రూమర్స్ దీనిపైన మనకి ఏమని వస్తున్నాయి అంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ వర్సెస్ మన నిక్ ఆల్డిస్ బి కావచ్చు. అంటే ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్లో అంటే మనకి డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మనకి అథారిటీ వర్సెస్ ది బ్లడ్ లైన్ బి మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడంగా దొరకవచ్చు అంటే ఇలాంటి మ్యాచ్. ఎందుకంటే రూమర్స్ ఏమంటున్నా అంటే ఓమాస్ నిక్ ఆల్డిస్ సైడ్ వచ్చేస్తారంట. అంటే నిక్ ఆల్డిస్కి యాజ్ ఏ బాడీ గార్డ్లో ఉంటారంట మన ఓమాస్. అంటే ఏదో రూమర్స్ వస్తున్నాయి. సో ఏదో స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఆ స్టోరీ పైన మనకి అంటే ఒక చిన్న స్టోరీ, ఒక చిన్న ఫీడ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ముందు ముందు మనకి స్టోరీలో చాలా మజా వస్తుంది. అంటే మనకి ఇన్ ఫ్యూచర్లో రోమన్ వర్సెస్ నిక్ ఆల్డిస్ మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ మనకి చూడడానికి దొరకవచ్చు అంట ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయంటే బ్యాక్ స్టేజ్ నిక్ ఆల్డిస్ కొంచెం ఇన్సల్ట్ చేసిన కదా రోమన్ రైన్స్, అందుకని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మనకి దీనిపైన కొంచెం క్లారిటీ ఇంకా రావాలి అండ్ కంపల్సరీ వస్తుంది. సో అందుకని మీరు మన ఛానల్లో కంపల్సరీ యాక్టివ్ ఉండండి. ఓకే, అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే హెల్త్ బాగాలేదు, బట్ అయినా వీడియో చేస్తున్నాను, ఏదో సింపల్ కోసం లైక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు మాకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.